సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 427వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయాన్ని మనం చర్చించుకునేటువంటి ప్రయాణంలోనే కొనసాగుతున్నాము. ఈ ఎపిసోడ్ లో కూడా ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. మామూలుగా భక్తి మార్గంలో అంటే ధార్మిక జగత్తులో, భౌతికంలో, స్థూలములో బ్రాహ్మణులని ద్విజులు అంటారండి. ద్విజులు అంటే ట్వైస్ బార్న్ అంటాడు, అంటే 2 జన్మలు అంట. ద్విజులు అంటే 2 జన్మలు. కానీ 2 జన్మలు ఏమిటి, దాని అర్థం ఏమిటి? ద్విజులు అని ఎందుకన్నారు? కేవలం ఒక బ్రాహ్మణులకే ఎందుకు ఆ యొక్క విశేషత లభించింది, ద్విజులు అనేటువంటి విశేషత? ఈ విషయాన్ని ఇక్కడ ధార్మికంలో విశ్లేషణ నేను నా వరకు జరగలేదని అనుకుంటున్నాను. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడే మనం వర్ణాల గురించి మనం చర్చించుకున్నాం. అయితే బ్రాహ్మణ వర్ణం అని అంటున్నామో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవి మామూలుగా జన్మపరంగానే బై బర్త్ ఈ డెసిగ్నేషన్స్ వచ్చేస్తాయి. నీవు బ్రాహ్మణ వర్ణము, నీది శూద్ర వర్ణము, నీది వైశ్య వర్ణము, నీది క్షత్రియ వర్ణము అని చెప్పి. కానీ భగవద్గీత దీన్ని సమూలంగా తిరగరాస్తుందండి. కంప్లీట్ యూటర్న్ అన్నమాట. ఇది భౌతికము కాదు, వర్ణం ప్రకారంగా కాదు. ఎందువల్లంటే శ్రీమద్ భగవద్గీత మూల స్వరూపంలో ఆత్మజ్ఞానం, అది భౌతిక జ్ఞానం కాదు. మనం ఎప్పుడైతే భౌతిక జ్ఞానం అనుకున్నామో మనం ఈ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి 4 భౌతికంగా మనం ఇచ్చుకున్నాం. వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు శూద్రులు అని చెప్పి. గీతని మనం ఎప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే చెప్పాను అని భగవంతుడు నిర్ద్వంద్వముగా ప్రకటించాడు. ఇక్కడ 10వ అధ్యాయంలోని 32వ శ్లోకం ఇప్పటికే పదే పదే మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఏమిటండి ఆ పదము, ఆ పంక్తి ఏంటి? అధ్యాత్మ విద్యా విద్యానాం. నేను గీత ద్వారా బోధించిన విద్య 100% ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే ఆత్మవిద్య, పరమాత్మ విద్య, సృష్టి చక్ర విద్య మరియు కర్మ సిద్ధాంతము, కర్మల గుహ్య గతి. అర్థమైందండి? కర్మలు ఏ విధంగా కర్మలు చెయ్యాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనకి నేర్పించేటువంటి విద్య. అంటే భౌతికంలో ఈ విధంగా, భౌతిక అంటే బై బర్త్, పుట్టుక ద్వారా మీకు వర్ణాలు సంక్రమిస్తున్నాయి అనుకున్నప్పుడు, ఆధ్యాత్మికం ద్వారా భగవంతుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. గుణాలు కర్మల ఆధారంగా ఆ విధంగా సంక్రమిస్తాయి అని చెప్పారు. దానికి అనుగుణంగానే 18వ అధ్యాయంలోని 41వ శ్లోకం అనుకుంటాను, ఒక్కసారి చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. అక్కడి నుంచి వరుసగా ఒక 5 శ్లోకాలండి. 41 ఏం చెప్పాడు? బ్రాహ్మణ క్షత్రియ విషయాం శూద్రాణం చ పరంతప. ఏమన్నాడు? జాగ్రత్తగా వినండి. కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. నీ స్వభావము, ఆత్మలో ఉన్న స్వభావము, సంస్కారాల అనుగుణంగా నీకు ఈ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విభజింపబడతాయి అని చెప్పాడు. దాని ప్రకారం అనుగుణంగా తర్వాత తదుపరి 2 శ్లోకాల్లో కూడా తర్వాత బ్రాహ్మణులకు ఉండేటువంటి లక్షణం ఏమిచ్చాడు? శమో దమ తప శౌచం క్షాంతిరార్య ఆర్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం. మర్చిపోకూడదండి, చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మన యొక్క దృష్టికోణమే సమూలంగా మార్చేస్తున్నాడు. నాయనా, నువ్వు పుట్టుక ద్వారా బ్రాహ్మణుడు అయితే అయ్యుండొచ్చు, కానీ నీవు దైహిక భ్రాంతిలోనే ఉన్నట్లయితే నీవు బ్రాహ్మణుడి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అంటే భగవంతుడి దృష్టికోణంలో నీవు బ్రాహ్మణుడివి కాదు, నీవు శూద్రుడివి. అందుకనే బ్రాహ్మణుడిగా నువ్వు ఉండాలి అంటే నీకు ఈ లక్షణాలు ఉండాలి. శమము, దమము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, మళ్ళీ జ్ఞానము మరియు విజ్ఞానము, భగవంతుడు చెప్పిన ఆధ్యాత్మిక జ్ఞానం, విజ్ఞానము నీకు అర్థమై ఉండాలి. అర్థమైంది? తర్వాత ఏమన్నాడు? శమో దమ తప శౌచం. శౌచం అంటే ఆంతరిక శుద్ధత, తపస్సు అంటే ఆంతరిక సంస్కారాలని సాత్వికంగా మార్చుకునేటువంటి శక్తి. ఆ విధంగా మీరు రాజయోగం అనే ప్రక్రియ. అర్థం. క్షాంతి. శాంతి అంటే ఏమిటి? క్షాంతి అంటే ఏమిటండి? శాంతి అంటే ఇతరుల అపరాధాలను క్షమించుట అన్నాడు. క్షమించే గుణము.
ఆర్జవం అంటే తేలికగా, మనసా వాచ కర్మణ చాలా తేలిక, రుజు మార్గ జీవనము, జన్మ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యము, ఇవన్నీ లక్షణాలు ఉంటే, ఒక 7-8 లక్షణాలు ఉంటే అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక పరంగా నీవు బ్రాహ్మణుడివి. ఇక్కడ నేను ద్విజులు అనే విషయాన్ని అర్థం చేయించడం కొరకు మీరు చెబుతున్నాను. ఇప్పుడు ఒకటి పుట్టుక ద్వారా వచ్చిన బ్రాహ్మణ జన్మ, 2 గుణాల ద్వారా సంక్రమించేటువంటి బ్రాహ్మణ జన్మ. అందుకని ఈ 2 జన్మలు దృష్టిలో పెట్టుకొని అర్థమైందండి, బ్రాహ్మణులను ద్విజులు అంటారు. అంటే వాళ్ళు 2 కోణాలలో కూడా, పుట్టుక ద్వారా పడే బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక కోణములో కూడా, ఆత్మజ్ఞాన కోణములో కూడా, సూక్ష్మ జ్ఞాన కోణములో కూడా వాళ్ళు బ్రాహ్మణులుగా అవ్వడానికి భగవంతుడు పుష్కలంగా అవకాశాలను కల్పించాడు. ఆ విధంగా వాళ్ళ ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము ఈ విధంగా తెరుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా ఈ క్షాంతి అనండి, లేకపోతే క్షమ దమ అనండి, ఈ నిగ్రహాలన్నీ వస్తాయి. తన యొక్క జీవితం సార్థకమవుతుంది. ఆ విధంగా బ్రాహ్మణులని ద్విజులు అని అంటారు. అర్థమైంది. ఈ ముఖ్య విషయాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది, ధార్మిక కోణంలో అర్థం కాదు. ఇప్పుడు 2వ అంశం కింద మన యక్ష ప్రశ్నలు. గత ఎపిసోడ్లో 69వ ఎపిసోడ్, గత ఎపిసోడ్ 69వ యక్ష ప్రశ్న అర్థమైందండి. గత ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ కాదు, గత ప్రశ్న 69, ఇప్పుడు 70వ ప్రశ్న. 69వ ప్రశ్న ఏం చర్చించుకున్నామండి? కహ కాదు, కిం జీవితం అన్నాడు. జీవితం అంటే ఏమిటి, నిజమైన జీవితం అంటే ఏమిటో మనం చర్చించుకున్నాం. దానికి విరుద్ధంగా, విపరీతంగా ఏమొస్తుందండి? కిం మరణం అన్నాడు. మరణం అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి, చాలా బాగా ఇచ్చాడు యుధిష్ఠిరుడు సమాధానం. అక్కడ ధర్మము సత్యం అన్నాడా? ఇక్కడేమంటాడు? అధర్మము అసత్యం అంటాడు. ఇంకేమనలేదు. అధర్మము అసత్యము అవిద్యలో పడిన జీవితం. అవిద్య అంటే ఆత్మవిద్య లేనటువంటి జీవితం. అంటే భౌతికంలోనే 100కి 100 పాళ్ళు కూరుకుపోయి, నేను దేహం అనుకుని దైహిక వాంఛలు తీర్చుకోవడానికే జీవితాన్ని కేటాయించుకొని దానిలోనే పురోగతిని సంభవిస్తే చాలా చాలా సంబరపడుతూ ఆత్మని సంపూర్ణంగా మర్చిపోయి, పరమాత్మని మర్చిపోయి, ఏదో కాస్తో కూస్తా భక్తి భయంతో భక్తి చేసుకుంటూ గడుపుతున్నటువంటి వాళ్ళని అక్కడ దాన్ని ఏమంటాడు? అది అవిద్య అంటాడు. ఆ విధంగా చేయమని ఏ యొక్క విద్య కూడా ప్రపంచంలో లేదండి. మీరు శరీర భ్రాంతిలో పడండి, విషయ వికారాల వలయంలో చేరండి, ఆత్మ కుళ్ళిపోయినా పర్వాలేదు, మీ జీవితం సార్థకం చేసుకుంటున్నారు, ఎక్కడా లేదు. మీరు స్వర్గంలోకి వస్తారని ఎక్కడా కూడా లేదు. అందుకని అక్కడ అవిద్య అంటే చాలా పెద్ద పదం అండి. అవిద్య అంటే విద్య లేనివాడు. విద్య లేనివాడు వింత పశువు అని కూడా ఏదో మాట వింటుంటాం. అధర్మము అసత్యము అవిద్యలో పడిన జీవితం, అదే మరణము అన్నాడు. మరణం అంటే అది. కిం మరణం అన్నాడు కదా, నిజమైన మరణం అంటే అది. ధర్మం విడిచి జీవించడము బ్రతికి ఉన్నవాడి, బ్రతికి ఉన్నప్పటికీ మరణముతో సమానం అంటున్నాడు. బ్రతికి ఉన్న మరణము అంటే జీవోత్సవము అంటావు దాన్నే. జీవించి ఉండగానే ఒక శవం లాగా ఉంటాయి. ఇప్పుడు టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు. అసలు ఏమిటి, నిజంగా మనిషేనా? భగవంతుడు సంతానముగా మనం ఇటువంటి మనుషుల్ని మనం గుర్తించాలా? బుద్ధి ఉన్నా బుద్ధి వాడుకున్నటువంటి వాళ్ళ, ఎప్పుడు సమస్యల బలయంలో సాటి మనిషిని గుర్తించకుండా, గౌరవించకుండా, తానేదో గొప్పగా ఉన్నట్టు ఈగో ప్రదర్శిస్తూ ఈ విధంగా కోపము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా ఈ జీవితంలో ఆచరించుకుంటూ, ఇది కూడా ఒక జన్మనేనా? ఇది కూడా ఎందుకంటే ఏమంటాడు? ఆ విధంగా జీవించడం కూడా మరణమే అంటున్నాడు. అర్థమైందండి. బ్రతికి ఉన్న మరణం అంట. శరీరం పడిపోవడమే అసలు మరణం కాదు. మరణం అంటే శరీరం చాలించడం కాదు, ఒక మార్పు అంతే. వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ ఏమన్నాడు 2వ అధ్యాయం 22లో ఏమన్నాడు? వస్త్రం తీసుకుంటావు, వదిలేస్తావు, ఇంకో వస్త్రం తీసుకుంటావు, మళ్ళీ విడిచిపెడతావు, తీసుకుంటావు. ఇది ప్రయాణం అంతే. అందులో మరణము జననం అనే విషయం ఉండకూడదు. ఆత్మకి జననము లేదు, ఆత్మకి మరణము కూడా లేదు. 2వ అధ్యాయం 20వ శ్లోకం. జాయతే మ్రియతే వా కదాచిత్ అన్నాడు. ఏ కాలమందైనా కూడా ఆత్మకి జననము కానీ మరణము కానీ లేదు. ఏమండి? నా జాయతే మ్రియతే వా కదాచిత్ అయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. శరీరము చనిపోతుంది కానీ, మరణిస్తుంది, వినాశనం అవుతుంది కానీ ఆత్మకి వినాశనము లేదు. కాబట్టి అందుకనేమన్నాడు? శరీరాన్ని విడిచిపెట్టి ఏమన్నాడండి? ఏం చెప్పాడు ఇక్కడ? శరీరం పడిపోవడమే అసలు మరణము కాదు. ధర్మము నశించిన చోటే మరణము మొదలు. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పి అధర్మ మార్గంలో వెళుతూ ఉంటామో అక్కడ మరణం అనేది మొదలైందనమాట. సాంప్రదాయ దృష్టికోణంలో వివరణ కిం మరణం అంటే, మరణం ఏది అంటే యుధిష్ఠిరుడి భావం ఏంటండి? శరీరపాతం. అర్థమైందండి. శరీరపాతం అంటే శరీరాన్ని విడిచిపెట్టడం సహజ ప్రక్రియ.
అది పుట్టినవాడు మరణిస్తాడు, చెప్పాడు, గీతలో చెప్పాడు కదా. 2వ అధ్యాయం 27, జాతస్య హిద్రువో మృత్యు, పుట్టినవాడు ప్రతి ఒక్కడు మరణిస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ అయినా మరణిస్తాడు, హిందూ అయినా మరణిస్తాడు, పెద్ద పెద్ద పేరు ప్రతిష్ఠించిన స్వామిలైన మరణిస్తారు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు మరణిస్తారు. దానికేమి కులము, మతము, జాతి, ఉన్నవాడు, వర్గము, వర్ణం, భాష, దేశము సంబంధం లేదండి. శరీరం ఉన్నవాడు మరణిస్తాడు. పుట్టినవాడు అంటే శరీరముతో పుట్టడము, ఆ శరీరాన్ని విడిచిపెట్టడం మరణము అంటారు. ఏమిటంటే సత్యము ఏమన్నాడు, సహజ ప్రక్రియ, పుట్టినవానికి మరణము తప్పదు. 2వ అధ్యాయము 27. కానీ నిజమైన మరణం ఏమిటంటే, నిజమైన మరణం, అది నిజమైన మరణం కాదు, ఏదో శరీర మార్పు, అది ప్రాసెస్, ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. ప్రతి ఒక్కరికి అది అప్లై అవుతుంది. ఏదైతే ప్రతి ఒక్కరికి విశ్వవ్యాప్తంగా అప్లై అవుతుందో దానికి పెద్ద భయపడాల్సిన పని లేదండి. చనిపోతారు, మీరు చనిపోతారు, నేను చనిపోతాను, ఓన్లీ సమయం అంతే. ఏజ్ పెరిగిన వాడు 99 సంవత్సరాలు వచ్చిన వాడు ముందు పోతాడు, లేకపోతే ఈ 30 సంవత్సరాల వాడి భూకంపం వస్తే పోవచ్చు, లేకపోతే విమానం కూలిపోతే పోవచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అనిశ్చితమైనటువంటి ఆ యొక్క ప్రక్రియలో మనం నిశ్చితమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. పుట్టిన వాడికి మరణం తప్పదు. కానీ నిజమైన మరణం ఏమిటంటే సత్యాన్ని విడిచిపెట్టడము, సత్యం వదిలివేయడము, ధర్మము విడిచిపెట్టడము, పాపములో పడిపోవటము, చెడు సంస్కారాలకి బానిసవడము, కృతజ్ఞత, కరుణ కోల్పోవడము, ఇవన్నీ ఆత్మిక మరణముకు సూచకాలు. ఆత్మదృష్టిలో మరణం అన్నమాట. అర్థమైన ఒక మనిషిగా జీవించలేకపోతున్నాడు. ఆత్మలో గుణాలను పెంపొందించుకునే విధానము వర్తమాన సమయంలో పరమాత్మ స్వయముగా మనకి నేర్పిస్తున్నప్పటికీ ఇవన్నీ నా కొరకు కాదు, నా పక్కవాడి కొరకు అని అనుకున్న విధంగానే మోసం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి వాడు ఏమిటన్నాడు, ఆ విధంగా అదే నిజమైన మరణం అంటున్నాడు. ఇవన్నీ ఆత్మిక మరణంకు సూచకాలు. కాబట్టి ధర్మరహిత జీవితము జీవించి ఉన్న మరణము, ధర్మరహిత జీవితం జీవించి ఉన్న మరణించినట్లే. ధర్మమయ జీవితము అమృతమైన జీవితం. అమృత అంటే మరణము లేని, మృత్యోర్మా అమృతంగమయ. మృత అమృత, మృత అంటే వినాశి, అమృత అంటే అవినాశి. మృత అంటే మరణము, అమృత అంటే జీవనము. అర్థమైందండి. అమృతమయమైన జీవితము, ధర్మమయ జీవితం. భగవద్గీతలో కూడా మనకి ఇందాక చెప్పినట్టే 2వ అధ్యాయం 27 మీకు చెప్పేశాను. జాతస్య హిద్రువో మృత్యు చెప్పేశాను ఆల్రెడీ. శరీర మరణం అనేది సహజము. 2:20 కూడా చెప్పేశాను నేను. ఇక్కడ చూడలేదు, 2:20 కూడా చెప్పేశాను. ఆత్మకి మరణం లేదు. దానికి మీరు నోట్ చేసుకోవాల్సిన శ్లోకం ఏంటి, 2వ అధ్యాయంలోని 20, నజాయితీ మృయతే వా కదాచిత్. తర్వాత 16-21 కూడా మనం పదే పదే చెప్పుకుంటున్నామండి. ఈ యక్ష ప్రశ్నలు, ఈ మధ్య వచ్చే ప్రశ్నలో ప్రతిదానికి ఇది ఇస్తున్నాడు. కామము, క్రోధము, లోభము నరకానికి ద్వారాలు. 16-21. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. అయిపోయింది అక్కడికి. ద్వారము వికారము, అధీన జీవితం, పతనం అన్నాడు. ఆత్మిక మరణము. తర్వాత 3:36 మీరు రాసుకోండి. ఇవన్నీ పెద్ద డిస్కనెక్ట్ చేసుకోక్కర్లేదు. 3:36 నుండి 3:36, 3:37. 3:37 అంటే 3వ అధ్యాయం 36వ శ్లోకము, 37వ శ్లోకము, 38వ శ్లోకము, 39వ శ్లోకము, 40వ శ్లోకము, 41వ శ్లోకము. ఇవన్నీ ఈ 5 శ్లోకాలు కూడా కామ వికారం పైన ఉన్నది. దాన్ని జయించడం అనేదే మీరు యాక్చువల్గా ఇక్కడ మరణించడం కాదు, జీవించటము. అమృతమయ జీవనం అంటే ఇదనమాట. అర్థమైందండి. మనం ఇప్పటికే చెప్పుకున్నాం. అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అని అర్జునుడు అడుగుతాడు. ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు అని అర్జున ఉవాచతో ప్రారంభమవుతుంది 3:36. 3:37లో కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవని ఒకటో సమాధానం ఇస్తాడు. దాన్ని మళ్ళీ సమర్థిస్తూ ఏమంటాడు 3:38లో, ధూమేనా వ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్బేన మృతో గర్భ తథా తేనే దమావృతం అంటాడు. ఏ విధంగా మురికి ఉన్న అద్దము మురికితో అద్దము కప్పబడినట్లు, మావి చేత శిశువు కప్పబడినట్లు, సో ఈ విధంగా ఈ జ్ఞాననేత్ర అజ్ఞానంతోని ఈ విధంగా జ్ఞాననేత్రము కప్పబడింది. కామ వికారముతో జ్ఞాననేత్రము కప్పబడింది. అది ధూమేనా వ్రియతే వహ్ని. తర్వాత 3:39లో ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన. ఇది ఆరదు. ఈ కామ వికారాన్ని మనం సంతృప్తపరచలేము. ఎప్పటికీ జీవితకాలము నడుస్తుంది. ఇది ఆవృతం. జ్ఞాననేత్రాన్ని ఆవృతం అంటే మూసేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇంద్రియాణి మనోబుద్ధిరశ్చే
అది ఇంద్రియాని మనోబుద్ధి, ఇంద్రియాలు మనసు బుద్ధిలో అది ఉంది. కాబట్టి ఇంద్రియాలు మనసు బుద్ధి మీద ఆధిపత్యం తెలుసుకున్నట్లయితే నువ్వు కామవికారం మీద జయిస్తావు. తస్మాత్ ఎలా ఆఖరిలో ఏమంటాడు 3:41, తస్మాత్ ఇంద్రియాణ్య ఆదౌ నియమ్య వరతర్షవ పాప్మానం ప్రజహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంట. జ్ఞానము విజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుందంట ఈ కామ వికారం. కాబట్టి దాన్ని అదుపాజ్ఞలో పెట్టుకో. ఇంద్రియాణ్యాదో ముందుగా నియమ్య భరతర్షవ పాప్మానం అన్నాడు, అది పరమ పాపి. పాప్మానం ప్రజహి అంటే దాన్ని జయించు. ఏనం జ్ఞాన విజ్ఞాన నాశ. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్డమ్ అంటే విజ్ఞానము, అంటే ఈ రాజయోగ ప్రక్రియని కంప్లీట్ గా నాశనము చేసి మీ ఆత్మని ఇంకా ఉళ్ళబెడుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ శ్లోకాల ప్రకారంగా ఈ యొక్క భగవద్గీత ప్రకారంగా చెప్పినటువంటిది. అందుకని ఏం చెప్పాడు, మరణము కాదు, శరీరం విడిచిపెట్టడం మరణం కాదు, అది ఒక జన్మ ముగియడం మాత్రమే. మరణం అంటే ఒక జన్మ ముగిసింది, మరొక జన్మకి మొదలవుతుంది అనమాట. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇది కేవలం వస్త్ర మార్పు, దేహ మార్పు. నిజమైన మరణం ఏంటంటే దేహాభిమానములోకి రావడము నిజమైన మరణము. ఆత్మస్మృతి కోల్పోవడము, పరమాత్మ నుంచి యోగము తెగిపోవడము, ఇవి జరిగితే ఆత్మికంగా జీవించి ఉన్నా చనిపోయినట్టే అవుతుంది. సో నిజమైన అమృతత్వము, ఆఖరి వాక్యం ఏంటండి, నిజమైన అమృతత్వము ఆత్మస్మృతి. ఎంత బాగా చెప్పాడు చూసారా మరణం గురించి. ఓకే, ఇప్పుడు మనం ఉపనిషత్తుల శ్లోకానికి వెళ్తున్నామండి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. ఇది 3వ అంశము. ఇందులో కూడా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని సమర్థించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క మంత్రము. దీన్ని మంత్రము అంటారు. మనం మిగతా వాటిలో శ్లోకాలు అంటాం, దీంట్లో మంత్రాలు అంటారు. ఉపనిషత్తుల్లో మంత్రాలు, వేదాల్లో కూడా మంత్రాలు అంటారు. ఇప్పుడు ఈ మంత్రములో ఏంటంటే మంత్రము, ఇది ముండకోపనిషత్తులో 2.1.2. మీకు నంబర్ కూడా ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు కూడా టైప్ చేసుకుంటే ముండకోపనిషత్ 2.1.2 ఏమి చెప్పింది అని మీరు కానీ ఈ యొక్క ఏఐ టూల్స్ ని, చాట్ జీపీటీని లేక గూగుల్లో అడిగితే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. అదే రాసుకొని మీ ముందు ఉంచుతున్నాను నేను. ముండకోపనిషత్తు 2.1.2. ఇందులో కూడా ఒక్కసారి ఇందులో 2 పంక్తులు ఉన్నాయండి. ఆ 2 పంక్తులు అర్థం చెప్పేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది. దివ్యోహ్యమూర్త పురుష సబాహ్యాభ్యంతరో యజ అప్రాణో యమనాః శుభ్రో హ్యక్షరాత్ పరతః పరః. ఇది శ్లోకం, అతి కష్టం మీద నేను చదివాను మీకు. ఇది మీరు చదివినా ఇలా చదువుతారు. దానికి చాలా పరిశోధన చేసి చదివితే కానీ అంత ఫ్లూయెంట్గా చదువుకోలేము. ఇక్కడ ముఖ్యంగా ఏంటి, చదవటము ముఖ్యం కాదు, ఎంత బాగా చదివేడు దాని ముఖ్యం కాదు. ఇందులో ఎంతైనా లోతైన తత్వాన్ని గ్రహించి అది మన జీవితంలో అప్లై చేసుకోవడం ఇది చాలా ముఖ్యం. లేకపోతే అన్నీ వచ్చు, అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఏదో అన్నట్టుగా కోట్లు డబ్బు ఉంది, కానీ నేను అరుస్తున్నాను, తిరుగుతున్నాను, నేను అశాంతి ఉన్నాను, గొడవలు పెడుతున్నాను, ఈ విధంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను, ఇవన్నీ దీనివల్ల ఉపయోగం లేదు. అందుకే ధారణ అనేది ముఖ్యం. అందుకని పతంజలి యోగ శాస్త్రంలో కూడా ధారణ అంటాడు. అర్థమైందండి. అక్కడ యమ నియమ ఏమంటాడు, ప్రాణాయామ, ఆసన ప్రాణాయామ, ధారణ, ప్రత్యార తర్వాత ఏమంటాడు, ధ్యాన సమాధి అంటాడు. ప్రత్యాహార, ధ్యాన ప్రత్యాహార, ధారణ ప్రత్యాహార, ధ్యాన సమాధి. అక్కడ కూడా ధారణ విషయం వచ్చింది. ఈ ధారణ అంటే ధరించడం అండి. అసలు ధర్మం అంటే ధారణ అని అర్థం తెలుసా మీకు. ధర్మం అనే పదం అన్నారంటే మీరు ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవాలి అంటే ఆ ధర్మ మార్గం, ఆ ధర్మంలో, ధర్మ గ్రంథంలో ఏం చెప్పారో అది మన జీవితంలో ఆచరించినట్లయితే అప్పుడు మనం ధర్మంగా వెళతాం. ధర్మము అధర్మం అంటాం కదా, రిలీజియస్ ఇర్రిలీజియస్నెస్ అంటాం కదా. సో అదనమాట. అందుకని ధారణకి అత్యంత ప్రాధాన్యత. ఇప్పుడు దీని మీనింగ్ ఒక్కసారి చూస్తే మనకి అర్థమవుతుందండి. ప్రతి పదార్థంలో దివ్య అంటే దివ్యమైన వాడు, దివ్య అంటే డివైన్ అంటాం ఇంగ్లీష్లో, ప్రకాశ స్వరూపుడని ఇచ్చాడు. అమూర్త అంటే రూపము లేనివాడు. అమూర్త రూపము లేని. మూర్త అంటే మన విగ్రహారాధనలో మూర్తి పూజ చేస్తాం కదా, రాముడు కృష్ణుడు ఈ విధంగా పెట్టుకొని మూర్తి పూజ చేస్తాం. ఇక్కడ అమూర్త అంటే భగవంతుడికి రూపము లేదు, భగవంతుడు ప్రకాశ స్వరూపుడు, దివ్య స్వరూపుడు. పురుష పరమ పురుషుడు, చైతన్య స్వరూపుడు. పురుష అంటే సంస్కృతంలో ఆత్మ, పురుష. అందుకని భగవంతుడిని మహాపురుష, పరమ పురుష అంటారు.
అంటే పరమాత్మ. మనం కూడా పురుష, మనకి ప్రకృతి ఉంది, పురుష ప్రకృతి కంబైన్డ్ హ్యూమన్ బీయింగ్ అంటాం, హ్యూమన్ బాడీ ప్లస్ బీయింగ్ అనమాట. చైతన్య స్వరూపుడు అంటే జడ చైతన్యం మనకుంటుంది, భగవంతుడు కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది, అందుకనే చైతన్య స్వరూపుడు అన్నారు. బాహ్య అభ్యంతర, బాహ్యములోను అంతర్ముఖములోను వ్యాపించినవాడు. అర్థమైంది? అంతర్ముఖంలో అంటే మన ఆత్మ జ్యోతిని వెలిగించే శక్తి ఆయనకే ఉంది. ఎప్పుడైతే మన ఆత్మ జ్యోతి వెలిగిస్తాడో బాహ్యంగా కూడా మనం ప్రకృతి పరంగా కూడా మనం అటెన్షన్ పే చేస్తాము, ప్రకృతిని కూడా అధీనంలోకి తీసుకుంటాము. అంటే బయట ఉంటాడు లోపట ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే మన యొక్క జడాన్ని కూడా చైతన్యపరుస్తాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ చైతన్యం అవుతుందో మన ఈ జడం అనేది అనుకునేది కూడా ఇది కూడా యాక్టివేట్ అవుతుంది. అర్థమైందండి? సో ఆత్మ శరీరం, అందుకనే ఆంతరిక శుద్ధత, బాహ్య శుద్ధత. బాహ్యాంతర అన్నాడు కదా, బాహ్యములోను అంతర్ముఖములోను వ్యాపించిన వాడు. అజహ అంటే ఏమన్నాడు? జన్మ లేనివాడు. అజో అంటాడు కదా, అజో నిత్య శాశ్వతోయం పురాణు అజో అంటాడు. యో మాం అజమనాదించ అజం. అర్థమైందండి? నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. అజం అంటే జన్మ, అవ్యయం అంటే మరణం. నాకు జన్మ లేదు, మరణము లేదు. అజన్మ అంటే మరణం, జన్మ లేదు. అవ్యయం అంటే మరణం కూడా లేదు. జనన మరణ చక్రానికి అతీతుడిని. సో జన్మ లేనివాడు. అప్రాణ, ప్రాణశక్తిపై ఆధారపడనివాడు. మనకి ప్రాణశక్తి ఉంది, ఆత్మ వచ్చింది ప్రాణశక్తిని ఇస్తోంది. అర్థమైంది? తను ఎప్పుడు జడములో ఉండడు కదా, ఇంకా ప్రాణశక్తి అవసరమే ఉందండి, ఎప్పుడు చైతన్యంలోనే ఉంటాడు. సో మనలాగా ప్రాణశక్తిపై ఆధారపడి, మనం ప్రాణశక్తి మీద ఆధారపడి ఉన్నాం. ప్రాణం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. అర్థమైందండి? మనకి శరీరం ఉంటేనే మాట్లాడతాం, శరీరం ఉంటే ప్రాణం ఉన్నట్టు. శరీరం లేదు కదా, ఎప్పటికీ అలాగే బ్రహ్మాండంగా ఉంటాడు. అమనాహ అంటే మనస్సు కూడా లేనివాడు, మనస్సు లేనివాడు. అమనాహ మనస్సు లేనివాడు. శుభ్ర సంపూర్ణంగా పవిత్రుడు, పరమ పవిత్రుడు భగవంతుడు. ఈ అక్షరాత్ పరతః పరహ అన్నాడు. అక్షర తత్వానికన్నా కూడా అతీతుడు. అక్షరుడు అంటే ఆత్మ, ఆత్మ కంటే అతీతుడు. ఎందుకంటే ఆయన పరమాత్మ. మనకి అక్షరకి క్షర కూడా ఉంది, క్షర అక్షర. అర్థమైంది? ద్వావిమౌ పురుష లోకే క్షర అక్షరమేవచ అంటాడు 15వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో. అక్కడ మనం క్షర అక్షర, క్షర అంటే శరీరము, అక్షర అంటే ఆత్మ. ఆయన కేవలం అక్షరం మాత్రమే. అర్థమైందండి? ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అంటాడు. అక్కడ ఉత్తముడు అనమాట. క్షర అక్షర అతీతంగా ఉంటాడు ఆయన. అర్థమే? అక్షరతత్వానికన్నా అతీతుడు. ఇప్పుడు తాత్పర్యం గమనించండి ఒకసారి. ఆ పరమ పురుషుడు, దివ్య పురుషుడు రూపరహితుడు. ఆయన బాహ్యంగా కూడా అంతర్ముఖంగా కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మీకు చెప్పాను కదా, సర్వవ్యాపి అని మిస్టేక్ చేసుకోకండి. సర్వవ్యాపి అంటే ప్రత్యక్షంగా లోపల కూర్చున్నాడని కాదు. అది భగవంతుడిని మనం నిందించినట్టు అవుతుంది, అవమానపరిచినట్టు అవుతుంది. ఏమయ్యా లోపల కూర్చుని నువ్వేం చేస్తున్నావు, నాకు మంచి మార్గాన్ని పెట్టలేకపోతున్నావు, నువ్వు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి కాదు. అందుకనే నీకు ఆత్మ, ఇక్కడ ఆత్మని పదిలపరిచాను, ఆత్మలో గుణాలు ఇచ్చాను, శక్తులు ఇచ్చాను, నువ్వు ఆత్మను అనుభవం చేయి, నా గుణాలు శక్తులు నీకు అనుభవంలోకి వస్తాయి రాజయోగ ప్రక్రియ ద్వారా. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ నీలో పెట్టాను, అదనమాట. అంటే ఆత్మ సర్వవ్యాపకము, ఆత్మ సర్వవ్యాపకము. ఎవరు దాన్ని జాగృతం చేసుకుంటారో వాడి జీవితం అద్భుతంగా తయారవుతుంది. కానీ ఏంటయింది? 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే ఆ అనుభూతి పొందుతారు చివరికి. ఆయనకు జన్మ లేదు, ప్రాణాధారము లేదు, మనస్సు లేదు. ఆయన పూర్తిగా శుద్ధుడు. శుద్ధుడు అంటే పవిత్రుడు, పూర్తిగా సంపూర్ణ శుద్ధుడు, పవిత్రుడు. అక్షరమైన అంటే అవినాశి ప్రకృతి మాయ కంటే కూడా ఆయన పరమ అతీతుడు. అందుకని క్షర అక్షర కంటే అతీతుడు. మనకి క్షర అక్షర చెప్పాను కదా, ఆయన సదా అక్షర అంటే పర్మనెంట్ గా ఉంటాడు, సదా పావనుడు. గుణాతీతుడు, త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, ప్రకృతి అతీతుడు, మాయాతీతుడు, వికారాతీతుడు, శరీరాతీతుడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఎవర్ ప్యూర్ ఎట్ ఆల్ టైమ్స్. అందుకని ఆయన్ని పరమాత్మ అంటారు. ఆయనతో మనం యోగం చేస్తే మనం కూడా ఆయన సమానంగా అవుతాం. అర్థమైందండి? ఇప్పుడు సాంప్రదాయ వేదాంత దృష్టి ఏమన్నాడు? ఈ మంత్రం ద్వారా బ్రహ్మస్వరూపాన్ని నిశ్చితంగా నిర్వచిస్తుంది. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ స్వరూపం అంటే భగవంతుడు, నిరాకారుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, యోగేశ్వరుడు, మహేశ్వరుడు, భగవంతుడు. వీరి యొక్క
సత్యమైన స్వరూపము మనకి అర్థమవుతుంది అన్నాడు. అమూర్తత్వం అంటే బ్రహ్మానికి ఆకారము లేదు, విగ్రహ రూపము, శరీరము, పరిమితులు లేవు. సర్వవ్యాపకత్వం అంటే సర్వవ్యాపకత్వం, నా బాహ్యాభ్యంతర అన్నాడు. సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మ చైతన్యమే, అంటే అంతా కూడా ఆత్మ, ఒరిజినల్ గా ఆత్మ. ఎవరైనా చూడండి, ఒక చీమ చనిపోయిందంటే శరీరం పడేస్తుంది, వెళ్ళిపోయింది. దోమ చనిపోయిందంటే మనం ఇలా కొడతాం, దోమలో ఇలా అంటాం, సరిపోతే శరీరం పడేస్తుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఇదంతా సృష్టిలో ఈ జడ చైతన్యం ఏదైతే ఉందో, ఇప్పుడు మనుషుల పట్ల తీసుకున్నా కూడా శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ ఆ విధంగా ఉంటుంది. శరీర పరిమితులు లేవు. ఈ సృష్టి ఉన్నదంతా బ్రహ్మ చైతన్యమే. అజత్వం అంటే జన్మలేనితనము. బ్రహ్మకు సృష్టి లయలతో సంబంధం లేదు. ఈ సృష్టి లయ అంటే శరీరం వస్తోంది, శరీరం పోతోంది, అంటే పుట్టుక గిట్టుట, అది భగవంతుడికి లేదండి. ఇక్కడ సృష్టి స్థితి లయకారకుడు, అది వేరే, అది దివ్య కర్తవ్యాలు. విశ్వాత్మలందరికీ సృష్టి, మళ్ళీ వాళ్ళని పాలించే శక్తి, స్థితి, తర్వాత విశ్వ పరివర్తన చేస్తాడు, అది లయ, ప్రభవము, ప్రళయము, అది కాదు ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మనలాగా సృష్టి అంటే శరీరం తీసుకోవడం, మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టడం, అటువంటిది ఆయనకి లేదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రహ్మకు అంటే పరబ్రహ్మ స్వరూపానికి సృష్టి లయలతో సంబంధం లేదు. అప్రాణ అమనా స్వరూపము. బ్రహ్మకు ప్రాణవాయువులు, మనస్సు వంటి సూక్ష్మ ఉపాధులు కూడా లేవు. అక్షరాత్ పరహ. సాంఖ్య దర్శనంలో చెప్పిన అవ్యక్త ప్రకృతి కన్నా కూడా బ్రహ్మ అతీతుడు. సంప్రదాయంగా ఇది నిర్గుణ నిరాకార బ్రహ్మము యొక్క అత్యంత స్పష్టమైన నిర్వచనముగా భావించబడుతుంది. ఈ మంత్రం యొక్క పరమాత్మ యొక్క స్వతంత్ర పరమ స్వరూపాన్ని అత్యంత బలముగా సమర్థిస్తోంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇందులో ఇంకో కొన్ని విషయాలు చెప్పారు. అమూర్త అంటే పరమాత్మ శరీర రహితుడు. మూర్త అంటే శరీరం అండి, దైహికం, దేహం అనేది లేడు. దేవుడు ఏ మానవ శరీరమో దేవతా శరీరమో కాదు, ఆయన ఒక అతి సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపము. ఆయన కేవలం మనకి జ్ఞానం చెప్పడం కోసమని ఒక మానవ శరీరాన్ని తీసుకుంటాను, అది అజ్ఞానంలో ఉన్న వాళ్ళు గుర్తించలేరు అని 9వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆ శ్లోకాన్ని కూడా మనం రాబోయే 1-2 ఎపిసోడ్స్లో చర్చించుకోబోతున్నాం. అప్రాణ అమన, పరమాత్మకు మనలాగే శ్వాస, మనస్సు, ఇంద్రియాలు లేవు. ఆయన స్వయం చైతన్యము. శుభ్ర అంటే సర్వశుద్ధుడు. ఆయనపై మాయా వికారాలు, సంస్కారాల ప్రభావం లేదు. అందుకే ఆయన పతిత పావనుడు అంటారు. చూడండి, ముఖ్యమైన విషయం. ఏ పతిత పావన అంటుండే ఆయనకి చేరాలి. ఆయనకి చేరితే ఆయన పతిని పావనంగా చేస్తాడు. మనం పతితం అవ్వటం లేదంటే మన యొక్క ఏవైతే మనం పలుకుతున్నామో, నోటి ద్వారా ఉచ్చరిస్తున్నామో, పద్యాల ద్వారా వారికి చేరటం లేదు. ఎందుకు చేరటం లేదు? మనము దేహభ్రాంతిలో కూడుకుని 100% నేను దేవుని భావనలో మనం పలుకుతున్నాం. కాబట్టి వారికి ఆత్మిక స్థితిలో నుంచి మన సంకల్పం చేస్తేనే వెళుతుంది. కానీ ఆత్మ జ్ఞానము మనకి లేదు కాబట్టి వారికి చేరటం లేదు. కాబట్టి పతితులే ఇంకా పతితులైపోతున్నారు, పావనులుగా మారటము లేదు. అర్థమైందండి? అయిపోతుంది. ఇంకొకటి ఏమన్నాడు ఇక్కడ? జ్ఞానం ద్వారా సృష్టిలో బంధింపబడు. ఎక్కడి దాకా వచ్చాం? పతిత. అక్షరాత్ పరతః పరః. ప్రకృతి, మాయ, అవ్యక్తం అన్నిటికన్నా ఆయన అతీతుడు. సృష్టికి కారణమైన వాడు కాదు, సృష్టికి కారణమైన వాడు కానీ సృష్టిలో బంధింపబడిన వాడు, సృష్టిలో బంధింపబడ్డవాడు కాదంట. సృష్టికి కారణం ఆయనే, కానీ మనలాగా సృష్టిలో బంధించబడడు, బంధించబడని వాడు కాదు. బాహ్యాభ్యంతర జ్ఞానం ద్వారా వ్యాప్తి. పరమాత్మ శరీరాల్లో ప్రవేశించి ఉండడు, కానీ జ్ఞానము, శక్తి, శాంతి ద్వారా ప్రతి ఆత్మను ప్రభావితము చేస్తాడు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎంత చక్కగా ముండకోపనిషత్తు 2:1-2. సో ఆధ్యాత్మిక సిద్ధాంతంలో ఒక మహావాక్యం అండి. పరమాత్మ శాశ్వత శాంతి ధామ నివాసి, సర్వాత్మలకి తండ్రి. ఈ భావనకి సరిగ్గా సరిపోతుంది ఈ యొక్క మంత్రము. గీతలో ఒక 3 శ్లోకాలు రిఫరెన్స్ ఇచ్చాడు. జస్ట్ మీకు 1 minute లో చెప్తాను. మొదటి శ్లోకం ఏమి ఇచ్చాడు? 7వ అధ్యాయంలో 24 మనం గత ఎపిసోడ్ లో చర్చించుకున్నాం. అండ్ అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. ఈ బుద్ధినేత్రం తెరుచుకొని వాళ్ళు అనుకుంటారు నేను నిరాకార స్వరూపమైనా, నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా అర్థమైందండి, నీవు అసాకారమే, నువ్వు సాకారం అంటారు. అందుకని కనెక్ట్ అవ్వటం లేదు. ఆ విధంగా పరమాత్మ యొక్క శక్తుల గుణాలు అనుభూతి చేయలేకపోతున్నారు. అదేవిధంగా 8వ అధ్యాయంలోని 9వ శ్లోకం, పెద్ద శ్లోకం అది. కవిం పురాణ మనుషాసితార మనోరణ్యం. అక్కడ అణువు కంటే అణువు, అచింత్య రూపం అంటాడు. అదే మనసుకి చింతన
బాగా చింతన చేస్తే గాని దొరకని రూపం. అణువు అంటే చిన్నది, అణువు కంటే అణువు, జ్యోతి స్వరూపము. అదే 13:32 అనాదిత్వాం నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ అంటాడు. అందులో కూడా అనాది స్వరూపుడు, అవ్యయ స్వరూపుడు, నిర్గుణుడు అంటాడు, అంటే త్రిగుణాలకు అతీతుడు అంటాడు. సో ఆఖరి మహావాక్యం అండి. ఈ మంత్రము భగవంతుణ్ణి శరీర రహితుడిగా, మనస్సు ప్రాణాలకు అతీతుడిగా, సర్వశుద్ధుడిగా, ప్రకృతి కన్నా పరుడిగా స్పష్టంగా నిర్వచిస్తుంది. ఇది ఆత్మ పరమాత్మ తత్వాన్ని శుద్ధంగా గ్రహించడానికి కీలకమైన మంత్రము. సో ఈ ఉపనిషత్ మంత్రము మహామంత్రము ముండోకలిపని ఉపనిషత్, ముండోకపనిషత్తు 2.2 1.2. ఇది పరమాత్మ యొక్క సత్యమైన స్వరూపాన్ని కళ్ళకి చెప్పినట్టుగా చక్కగా వివరించిందండి. ఇంతటితో ఈ యొక్క చర్చను ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్ లో మనము గీతా శ్లోకాన్ని తీసుకుందాం. అదేవిధంగా మరొక ఏమంటారు యక్ష ప్రశ్నతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.